అందరికీ నమస్కారం. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులారా, ఈరోజు తిరుమలలో భారీ రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం క్యూ లైన్ గోగర్భం డ్యామ్ ప్రాంతం వరకు వెళ్తున్నట్లు సమాచారం. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ దాదాపు పూర్తిగా నిండిపోయింది. ఇప్పుడు దర్శనానికి ఎంత సమయం పడుతుందో చూద్దాం. ఉచిత సర్వదర్శన కోసం 22 నుండి 28 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తుంది. ప్రత్యేక 300 రూపాయల టికెట్ దర్శనం అయితే 3 గంటల నుండి 5 గంటల్లో పూర్తవుతుంది. కాలినడక భక్తులు దివ్య దర్శనం 8 నుంచి 10 గంటలు పడుతుంది. SSD టోకెన్ దర్శనం కోసం 12 నుండి 15 గంటలు సమయం పడుతుంది. ఇప్పుడు ఏ దర్శనం ఎవరికి బెటర్ అనేది సింపుల్గా తెలుసుకుందాం. ఉచిత సర్వదర్శనం ఎవరైనా నేరుగా వెళ్ళవచ్చు, కానీ ప్రస్తుతం రద్దీ చాలా ఎక్కువగా ఉంది. 300 ప్రత్యేక దర్శనం అయితే ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి ఇది మంచి ఆప్షన్. ఇప్పటికీ ఇదే ఫాస్ట్ దర్శనం అని చెప్పుకోవచ్చు. దివ్య దర్శనం అలిపిరి లేదా శ్రీవారి మెట్లు ఎక్కి భక్తుల ప్రత్యేక దర్శనం సౌకర్యం ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్ ఇస్తారు. SSD టోకెన్లు ఉదయం తర్వాత వెళ్ళిన వారికి అవకాశం ఉంటుంది, కానీ వీకెండ్లో టోకెన్లు చాలా వేగంగా పూర్తవుతున్నాయి. 1 సంవత్సరం లోపు పిల్లలతో వచ్చే తల్లిదండ్రులకు ప్రత్యేక శిశు దర్శనం అందుబాటులో ఉంది. ఈ సదుపాయం ద్వారా వేగంగా దర్శనం కల్పిస్తున్నారు. తిరుమలలో రూమ్స్ కావాలంటే CRO ఆఫీస్ దగ్గర ఉదయం 4 నుండి 7 గంటల మధ్య లేదా రాత్రి 11 నుండి 2 గంటల మధ్య ప్రయత్నిస్తే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం అలిపిరి చెక్ పోస్ట్, ఘాట్ రోడ్, బస్టాండ్ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఉంది. ఈ రాత్రి స్వల్ప జల్లులు పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి భక్తులు నీటి బాటిల్ వెంట పెట్టుకోండి. మధ్యాహ్నం క్యూలోకి వెళ్లకుండా రాత్రి లేదా తెల్లవారుజామున దర్శనం ప్లాన్ చేసుకోవడం మంచిది. శ్రీనివాసుడు కృప మీ అందరిపై ఉండాలి. గోవిందా గోవిందా.